హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. కార్తీక మాసం అయితే పూర్తయింది. కార్తీక మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ ప్రియులైతే నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. ఇంకా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ తినొచ్చు. ఈరోజైతే నేనైతే లీలా భాను వాళ్ళకి ఎగ్ డ్రై ఫిష్ పులుసైతే చేశాను. ఈ కర్రీ అయితే ఎంతో కమ్మగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్‌లో ఈ కర్రీ చెప్పలేని ఎక్సలెంట్ కర్రీ అనమాట. ఒక్కసారి మీరందరూ కూడా ఎగ్ కోడిగుడ్లతో మన ఎండు చేపల్ని కనుక వేసుకుని, దానిలో ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని, ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు కనుక కోడిగుడ్డు, ఎండు చేప, ములక్కాయ పులుసు అయితే పెట్టినట్లయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీనైతే ప్రిపేర్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే కనుక మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కర్రీ చేసిన తర్వాత కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. తింటే వదిలిపెట్టలేని వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకుని కోడిగుడ్డు ఎండు చేప కర్రీ అయితే ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీ అందరికీ కూడా కమ్మని రుచికరమైన కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూస్తే నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.